Valmont solid of revolution లో మన first type వచ్చేసి the volume generated by the revolution of the area bounded by the curve y equal to f of x, the ordinates x equal to a and x equal to b. Then x axis is given by integration of a to b y into y square dx. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ revolution of the area revolve around revolve about the x axis revolve about x axis అయినప్పుడు మనకు ఫార్మ్ అయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b 5y square dx. దీంట్లో మనకు ఫస్ట్ ప్రాబ్లం ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ది సాలిడ్ obtained by the reducing portion of the parabola by y equal to x square and ordinates x equal to 0 and x equal to 2 and the x axis. మనకు ఈ పారాబోలా ఈక్వేషన్ ఎలా ఉంటుంది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసుకున్నాం y స్క్వేర్ y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎలా ఉంటుంది మనకు డయాగ్రామ్ ఇలా ఉంటుంది y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. నాకు కూడా ఈ పోర్షన్ ఇచ్చింది, ఈ పోర్షన్ రివాల్వ్ అరౌండ్ ది రివాల్వ్ అయినప్పుడు ఏమవుతుంది ఈ విధంగా పారాబోలా ఏర్పడుతుంది. ఇక్కడ నాకు లిమిట్స్ ఏమి ఇచ్చిండు, ఇక్కడ 0 అండ్ ఇక్కడ 2 అంటే ఈ ఏరియా ఇచ్చిండు. ఇది రివాల్వ్ అరౌండ్ రివాల్వ్ అవుతుంది. రివాల్వ్ అయినప్పుడు ఏమవుతుంది మనకు వాల్యూమ్ ఏర్పడుతుంది. దీని యొక్క వాల్యూమ్ ఫైండ్ సొల్యూషన్ రైట్ given parabola y square is equal to y equal to x square and ordinate x equal to 0 and x equal to 2. ఇది మనకి ఏంటి xx అన్నారు కాబట్టి మనకు వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ obtained by the rotating the portion of parabola. Rotating the portion of the parabola by curve మనకు y equal to x square and ordinate x equal to 0 and x equal to 2 is given by x axis కాబట్టి ఫార్ములా ఎలా ఉంటుంది మనకు వాల్యూమ్ ఆఫ్ ది ఫార్ములా ఇంటిగ్రేషన్ వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b 5y square dx రైట్. ఇక్కడ లిమిట్స్ a and b అంటే నాకు 0 and 2 రైట్. ఇక్కడ 5 కాన్స్టెంట్ కాబట్టి 5 కూడా రాసేస్తున్నా రైట్. నెక్స్ట్ y అంటే ఇది నాకు ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ y స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ dx రైట్. అప్పుడు 5 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2 x పవర్ 4 dx x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ అంటే x పవర్ 4 అవుతుంది. కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ 4 అంటే ఏమొస్తుంది నాకు x పవర్ 5/5. ఇక్కడ మల్టిపుల్లో 5 అనేది ఉంది, మల్టిపుల్లో నాకు 5 అనేది కూడా సరిగ్గా ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ 4 అంటే నాకు x పవర్ 5/5 లిమిట్స్ 0 to
0 and upper limit to lower limit 0. Right, upper limit minus lower limit. ఇక్కడ 1/5 దాని కింద రాసినట్టు 1/5 into 5 అంటే 5/5. 5/5 లిమిట్స్ దీనికి అప్లై చేసి x/5 మాత్రమే అప్లై చేయొచ్చు. కాబట్టి 5/5 upper limit minus lower limit అంటే 2/5 minus 0/5. అప్పుడు 2/5 అంటే 32 minus 0, 32 minus 0, 5/5 into 32. 5/32, 5 into 32 అంటే 32/5 డినామినేటర్లో. దిస్ ఈజ్ ద ఆన్సర్. క్యూబిక్ యూనిట్స్ ఎందుకంటే వాల్యూ కాబట్టి క్యూబిక్ యూనిట్. ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి సెకండ్ ప్రాబ్లం. ఫైండ్ ది వాల్యూ జనరేటెడ్ బై ద revolution of the ellipse 9x square plus 25y square 25y square equal to 225 or x square plus x square by 25 plus y square by 9 equal to 1 about the major axis. ఇక్కడ మనకు ఎలిప్స్ ఈక్వేషన్ అనేది ఇచ్చింది కాబట్టి ఎలిప్స్ ఈక్వేషన్ ఏముంది నాకు గివెన్ ellipse equal to 9x square plus 20y square equal to 225. దీన్ని ఈ మోడల్లో మార్చారంటే ఎలిప్స్ ఈక్వేషన్ అనేది ఎలా ఇచ్చింది మనకు 9x square plus 20y square equal to 225 ఇచ్చిందో మన ఎలిప్స్ స్టాండర్డ్ ఈక్వేషన్ ఎలా ఉంది x square by a square plus y square by b square equal to 1 అంటే ఈ ఫామ్లో ఉంటుంది కాబట్టి దీన్ని ఈ ఫామ్లో మార్చండి. ఇవ్వచ్చు అనేది ఇది తీసుకొని దీన్ని ఇలా మారుస్తాం. అప్పుడు దీన్ని డివైడ్ both sides by 225 both sides డివిజన్ చేస్తారు. 9x square plus 20y square by 225 equal to 225 by 225 both side చేసేస్తున్నాం. రైట్. అప్పుడు దీన్ని ఇక్కడ ఏం చేసేస్తామంటే డినామినేటర్ ఇండివిజువల్ రాసేద్దాం. 9x square plus 225 plus 20y square by 225. ఇక్కడ 1 అయితే 225 క్యాన్సిల్ అయితే 10 వస్తుంది. 9 2 జా 9 5 45, 25 9 జా 220. రైట్. ఇక్కడ మనకు మిగిలిన మనకు we get x square by 25 plus y square by 9 equal to 1. y square by 9 equal to 1. రైట్. ఇప్పుడు మనము గివెన్ ఎలిప్స్ యొక్క డయాగ్రామ్ తీసుకున్నాం. ఒకసారి ఎలిప్స్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది. ఎలిప్స్ డయాగ్రామ్ యొక్క డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది. ఇది మనకు ఎలిప్స్ యొక్క డయాగ్రామ్. ఇవి వర్టిసెస్ a డాష్ b డాష్. ఇక్కడ సెంటర్ 0, 0. రైట్. ఇక్కడ ఏ ఈక్వల్ ఏమొస్తుంది నాకు a, 0 అంటే ఇక్కడ ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ అండ్ స్టాండర్డ్ x square by a square plus y square by b square equal to 1. a square ఈక్వల్ టు ఏమైతే నాకు 25, a ఈక్వల్ టు 5. రైట్. ఇక్కడ నాకు వాట్ ఇస్ a, 0 కాబట్టి 5, 0. ఇక్కడ మైనస్ a, 0 కాబట్టి -5, 0. వాట్ ఇస్ b ఏమొస్తుంది b square is equal to 9, that is plus b equal to 3 కాబట్టి ఇక్కడ నాకు 3, 0. నెక్స్ట్ ఇక్కడ -3, ఇక్కడ 0, 3
0, 3 and 0, -3. ఇది మనకు వాట్ ఇస్ ఇప్పుడు ఎలిప్స్ ఈక్వేషన్ నుంచి మనం ఏం చేద్దామంటే ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ని నెక్స్ట్ కొంచెం మాడిఫై చేద్దాం. అప్పుడు y² 9 ఏమన్నా రాసుకోవచ్చు 1 - x² 25. ఇక్కడ ఎల్సిఎం తీసి ఏమొస్తున్నా 25 - x². y²/9 ఓన్లీ మనకు y² కావాలంటే ఏం చేస్తాం మనము y² = 9/25 into 25 - x². దిస్ ఇస్ ద మనకు y² వాల్యూ. ఇక్కడ మనకు చూడండి వాల్యూమ్ జనరేటెడ్ బై రివల్యూషన్ ఆఫ్ ఎలిప్స్ అబౌట్ ది మేజర్ యాక్సిస్. మేజర్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ని మనం మేజర్ యాక్సిస్ అంటాం. ఎక్స్ యాక్సిస్ మేజర్ యాక్సిస్ అయిపోయింది. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ మేజర్ యాక్సిస్ కాబట్టి నేను ఇప్పుడు మేజర్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ మేజర్ యాక్సిస్ అయిపోయింది కాబట్టి రైట్ ఎలిప్స్ రాసేద్దాం. ఇక్కడ నుంచి ఎలిప్స్ revolution is the first volume generated by the revolution of the ellipse. About the x-axis and coordinates and ordinates ఇక్కడ ఎక్స్ యాక్సిస్ అంటే కాబట్టి x = ఇక్కడ -5 to 5 మేజర్ యాక్సిస్ అంటే కాబట్టి x = -5 ఒకటి అండ్ x = +5 ఒకటి. ఎందుకు మేజర్ యాక్సిస్ అంటే మైనర్ యాక్సిస్ అంటే తీసుకుంటాము ఇది తీసుకుంటాము b to b అంటే -3 to 3 మేజర్ యాక్సిస్ అన్నారు. కాబట్టి మన ఫార్ములా ఏంది నాకు ఇంటిగ్రేషన్ e to b y² dx. ఇక్కడ a to b అంటే నాకు ఏ వాల్యూ ఏంది నాకు మళ్ళీ ఏ వాల్యూ ఏంది నాకు -5 to 5 ఇక్కడ 5y² into dx. రైట్ ఇక్కడ నాకు 5y² ఇక్కడ రాసేస్తున్నా. y² అంటే ఏమొచ్చింది నాకు ఇంతకుముందు 9/25 into 25 - x². ఇక్కడ ఉంది 9/25 into 25 - x². కాబట్టి 9/25 అనేది కాన్స్టెంట్ ముంగట రాసేస్తున్నా ఇంటూ 25 - x² dx. నెక్స్ట్ ఇక్కడ 5 అనేది కూడా కాన్స్టెంట్ కాబట్టి 9/5/25 ఇంటూ -5 to 5 25 - x² dx. ఇక్కడ లిమిట్స్ అనేది మనకు -5 to -a to a ఉంది కాబట్టి ఈవెన్ ఆడ్ చెక్ చేస్తే ఈ ఫంక్షన్ అనేది మనకు ఈవెన్ ఫంక్షన్ అంటే 25 - x² is a ఈవెన్ ఫంక్షన్ కాబట్టి లిమిట్స్ అనేది కూడా మారుతుంది. 9/5/25 0 to 5 అయిపోతుంది. ఇక్కడ మల్టిపుల్లో 2 వస్తుంది ఫార్ములా నుంచి మనకు మల్టిపుల్లో ఇక్కడ
2 వస్తుంది మనకు. అంటే 0 to 5 25 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. లిమిట్స్ మారుతాయి. 18 5/25. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 25 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది మనకు 25x minus x cube by 3 x cube by 3 x cube by 3 x cube by 3 x cube by x cube by x cube by 3. లిమిట్స్ ఏమన్నా నాకు 0 to 5. ఇప్పుడు లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 18/5/25 అప్పర్ లిమిట్ ఏమన్నా నాకు అప్పర్ లిమిట్ 5 కాబట్టి 25 into 5 మైనస్ 5 cube by 3 మైనస్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ మైనస్ లోవర్ లిమిట్ 0 25 into 0 x plus 25 into 0 minus 0 cube by 3 bracket plus upper limit minus lower limit. Next 18/5/25 equal to 18/5/25 into 25 5 ja 125 minus 125/3. ఇది మొత్తం కూడా ఏమైపోతుంది మనకు 0 మైనస్ 0 మొత్తం కూడా 0. కాబట్టి 18/5/25 ఇక్కడ ఎల్సిఎం తీస్తే ఏమొస్తుంది మనకు 3 వస్తుంది. 3 into 125 అంటే ఏమొస్తుంది 375 మైనస్ 125 మైనస్ 0 అంటే ఇంకా 0 అది వస్తుంది. కాబట్టి నెక్స్ట్ 18/5/25 370 మైనస్ 125 అంటే 0 5 2 250 by 3 3 6 ja 25 10 ja అంటే 65 క్యూబిక్ యూనిట్స్ ఇక్కడ వాల్యూమ్ కాబట్టి 65 క్యూబిక్ యూనిట్స్. ఇక్కడ మనకు ఇది మన సెకండ్ ఆన్సర్ యొక్క సొల్యూషన్. నెక్స్ట్ టైప్ వచ్చేసి the volume generated by the revolution of the area bounded by the curve x equal to f of y. The line y equal to a and y equal to b and the y-axis is given by integration of a to b by x square dy. ఇక్కడ రివల్యూషన్ ఆఫ్ ఏరియా అనేది మనకు ఎక్కడ అవుతుందంటే మనకు y-axis పైన అవుతుంది. కాబట్టి అప్పుడు ఆబ్జెక్ట్స్ ఆఫ్ y equal to a and y equal to b అయినప్పుడు మన ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b by x square dy. రైట్. దీంట్లో ఫస్ట్ నెక్స్ట్ దీంట్లో ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ ఆబ్టైన్ బై రివాల్వింగ్ ద ఏరియా enclosed by the curve y equal to x cube and y ordinates y axis y equal to 0 and y equal to 8 about y axis. రైట్. ఇక్కడ సొల్యూషన్ తీసుకున్నాం మనం. సొల్యూషన్ గివెన్ కర్వ్ వచ్చేసి y equal to x cube and y equal to 0 and y equal to 8 about y axis. ఇక్కడ y axis కాబట్టి మనకు ఏం తీసుకోవాలి ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ a to 5x square dy. అంటే ఏరియా ఆఫ్ రివల్యూషన్ ఆఫ్ ది ఏరియా అనేది ఇక్కడ రివాల్వ్ అవుతుంది మనకు y axis పైన. కాబట్టి ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b 5x square dy అంటే వాల్యూమ్ జనరేటెడ్
value generated by revolution of area bounded by curve y equal to x cube, y equal to x cube, y equal to x cube, and y equal to 0 and y equal to 8 is given by 8 is given by ఫార్ములా ఏంది మనకు ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b అని రాసిన c to d అని రాసిన కదా మనకు a to b నే రైట్ కాబట్టి a to b 5x squared dx 5x squared dx రైట్. ఇక్కడ నాకు a అంటే ఏమైపోతుంది మనకు లోవర్ లిమిట్ 0, y అంటే అప్పర్ లిమిట్ b అంటే నాకు 8 అప్పర్ లిమిట్ 5x స్క్వేర్ 5ని అట్లనే రాసేద్దాం. ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ నాకు ఎక్స్ క్యూబ్ ఇచ్చింది, దట్ ఇంప్లాయిస్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది నాకు y పవర్ 1/3 క్యూబ్ అనేది ఇక్కడ వస్తే ఏమవుతుంది నాకు y పవర్ 1/3 అవుతుంది. కాబట్టి ఇక్కడ నాకు ఎక్స్ ఈక్వల్ టు y పవర్ 1/3 కాబట్టి y పవర్ 1/3 ఓన్లీ ఎక్స్ మాత్రమే రాసిన, ఎక్స్కి మళ్ళీ నుండి హోల్ స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్ dx నెక్స్ట్ 5 కాన్స్టెంట్ కాబట్టి ముంగట రాసేసి 0 to 8 ఇక్కడ y పవర్ 1/3 పవర్ 2 కాబట్టి x పవర్ m హోల్ పవర్ n x పవర్ m ఇంటూ n ఫార్ములా ఇది మనకు x పవర్ m హోల్ పవర్ n is equal to x పవర్ m ఇంటూ n. ఇది మనకి ఇక్కడ ఫార్ములా ఎక్స్పోనెన్షియల్ రైట్. కాబట్టి y పవర్ 3/2 dx సో ఇక్కడ నాకు dy రైట్. నెక్స్ట్ 0 to 8 దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది నాకు ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా కాబట్టి ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా వాడేస్తే నాకు ఇక్కడ y పవర్ 3/2 ప్లస్ 1 నెక్స్ట్ 3/2 ప్లస్ 1 లిమిట్స్ 0 to 8 ఇక్కడ వాడిన ఫార్ములా ఎక్స్ పవర్ ఎన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్ టు n dx ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములానే వాడిన నేను ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములానే వాడుతున్నాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n ప్లస్ 1 ప్లస్ సి అదే ఫార్ములా వాడుతుంది. ఇక్కడ ఎల్సిఎం తీస్తే ఏమొస్తుంది నాకు y పవర్ 3/2 ప్లస్ 1 అంటే 5/2 3 ప్లస్ 2/2 పవర్లో ఉంది, ఇది పవర్లో ఉంది. నెక్స్ట్ 3 ప్లస్ 2/2 వైకి పవర్లో ఉంది బై ఇక్కడ కూడా 3 ప్లస్ 2/2 అంటే లిమిట్స్ 0 to 8 ఇక్కడ రాస్తాం మనం ఎట్లా వస్తుంది అంటే 5 ఇంటూ y పవర్ 5/2 బై ఇక్కడ కూడా 5/2 లిమిట్స్ 0 to 8 నెక్స్ట్ 5 ఇంటూ రెసిప్రోకల్ ఏమవుతుంది 2/5 లిమిట్స్ ఓన్లీ వీటికి మాత్రమే అప్లై అవుతాం. y పవర్ 5/8 y పవర్ 5/2 0 8 ఇక్కడ ఏమవుతుంది నాకు
25 by 5, 5 upper limit 8 power 5 by 2 minus lower limit 0 power 5 by 2, 0 power 5 by 2 కాబట్టి 25 by 255 5 ఇక్కడ 2 పవర్ 3 హోల్ పవర్ 5 by 2 రాసిన కూడా ఏమన్నా మార్చడానికి వీలుందా లేదు కాబట్టి దీన్ని ఇలానే ఉంచుతాం. అప్పుడు ఎలా అంటే 8 power 5 by 2 లాగా ఉంచండి. దిస్ ఇస్ ద ఆన్సర్. దిస్ ఇస్ ద థర్డ్. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫోర్త్ ప్రాబ్లం. ఫైండ్ ది వాల్యూ జనరేటెడ్ బై రివాల్వింగ్ ద హెబిట్స్ x square by 9 plus y square by 4 equal to 1 about 6 minus axis or y axis or y axis. రైట్, ఇక్కడ మనకు given ellipse equation, given ellipse equation, ellipse x square by 9 plus y square by 4 equal to 1. ఇక్కడ ఎలిప్స్ డయాగ్రామ్ వేస్తే ఎలా ఉంటుంది చూడండి. ఎలిప్స్ y axis ఇక్కడ a, 0 లిమిట్స్ ఏమైతే నాకు ఇక్కడ a, 0 కాబట్టి a స్క్వేర్ ఈక్వల్ టు 9, a ఈక్వల్ టు 3 కాబట్టి 3, 0 ఇక్కడ -3, 0 -3, 0 ఇక్కడ b స్క్వేర్ ఈక్వల్ టు 4 b ఈక్వల్ టు 2 కాబట్టి 0, 2 ఇక్కడ 0, -2. రైట్, ఈవెన్ ఎలిప్స్ రాసుకున్నాము. ఎలిప్స్ నెక్స్ట్ దీని నుంచి మనము ఇక్కడ ఆరిజిన్ పాయింట్ ఏమొస్తుంది నాకు ఆరిజిన్ 0, 0 given ellipse meets the y-axis at 0, 2 and 0, -2 and 0, 0, -2 and 0, 3 కాబట్టి లిమిట్స్ -2 to 2. రైట్, ఇప్పుడు ఎలిప్స్ ఈక్వేషన్ నుంచి మనకు x square by 9 plus y square by 4 equal to 1. That implies x square by 9 equal to 1 minus y square by 4 ఇక్కడ రాసేస్తాం. అప్పుడు x square by 9 equal to 4 LCM, అప్పుడు 4 minus y square. ఇక్కడ ఓన్లీ ఎక్స్ స్క్వేర్ కావాలంటే ఏమవుతుంది నాకు 9/4 into 4 minus y square 9/4. రైట్, ఇక్కడ నాకు నెక్స్ట్ వచ్చేసి రైట్ వాల్యూమ్ ఆఫ్ solid generated by the ellipse about the y-axis and
y ఈక్వల్ టు -2 అండ్ y ఈక్వల్ టు +2. ఇక్కడ చూడండి, y ఈక్వల్ టు -2, y ఈక్వల్ టు 2 ఈజ్ గివెన్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b x is కాబట్టి x² into dy by x² into dy x² into dy. రైట్. ఏ అంటే ఏమవుతుంది నాకు ఇక్కడ? ఏ అంటే కింద రాసేస్తాను, ఇక్కడ కింద రాసేద్దాం. కింద రాసేస్తాను నేను ఇక్కడ. ఏ అంటే ఏమవుతుంది నాకు? ఏ అంటే ఏమవుతుంది నాకు? -2 -2 into -2 to +2 integration of -2 to 2 5x². 5x² అంటే ఏమి నాకు? 9/4. x² అంటే ఏమి నాకు? 9/5 ఇక్కడ 5 ఉండాలి. x² అంటే ఏముంది నాకు? 9/4 into 4 minus y² 4 minus y² dy 4 minus y² dy. That implies 5 into 9/4 అనేది కాన్స్టెంట్ కాబట్టి 9/5/4 బయట రాసేసి -2 into 2 మిగిలింది ఏంటి? 4 minus y² dy. ఇక్కడ నాకు -2 to +2 లిమిట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చెక్ చేయాలి? ఇవి నాట్ చెక్ చేయాలి. ఇవి నాట్ చెక్ చేస్తే మనకు ఏమొస్తుంది ఇక్కడ? ఇవి నాట్ చెక్ చేస్తే ఇక్కడ ఇది ఈవెన్ ఫంక్షన్ అయిపోతుంది. 4 minus y² is a ఈవెన్ ఫంక్షన్ కాబట్టి లిమిట్స్ అనేది మారిపోతాయి. ఎలా అయితే మనకు 9/5/4 ఇక్కడ మల్టిపుల్లో 2 వస్తుంది. లిమిట్స్ 0 to 4y minus y² 4 minus y² into dy. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది నాకు? 18/5 లేకపోతే 18/5 క్యాన్సిల్ ఇక్కడ చేసుకోవాలి. 224ని క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? 9/5/2 ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే రైట్. దీనికి లిమిట్స్ ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది నాకు? 4y minus y³/3 లిమిట్స్ 0 to 2. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తాం? అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేసేస్తాం, అయిపోతుంది. అంటే 9/5/2 అప్పర్ లిమిట్ ఏముంది నాకు? 2. 4 into 2 minus 2³/3 అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ 4 into 0 minus 0³/3 అప్పర్ లిమిట్ కూడా సబ్స్టిట్యూట్ చేసాం. రైట్. నెక్స్ట్ 9/5/2 4 into 2 8 minus 8/3 minus 4 into 0 0/3 0 మొత్తం మీద 0 అప్పుడు 9/5/2 ఇక్కడ ఏమైంది నాకు? 3 అనేది ఎల్సిఎం వస్తుంది కాబట్టి 24 minus 8/3. that implies 9/5/2 24 minus 8 అంటే ఏమొస్తుంది నాకు? 16/3. ఓకే 3 3 జా 2 8 జా అప్పుడు 23 8 జా 24 5 cubic units. This is the answer for the fourth question.
Fourth question. Next type వచ్చేసి the volume of the solid obtained by the revolution of the area enclosed by two curves y1 equal to f of x and y2 equal to g of x and the lines x equal to a and x equal to b about x-axis is given by integration of a to b y1 square minus y2 square into dx. రైట్ వీటి ప్రాబ్లం మనం దీనిపైన మనం ఒకసారి ప్రాబ్లం చూస్తే మనకు ఇప్పుడు ఎలా అనేది చూద్దాం. ఈ ప్రాబ్లం పైన ప్రాబ్లం ఎలా చేస్తామో చూద్దాము. ద ఏరియా బిట్వీన్ ది పారాబోలా y square is equal to 9x and x square is equal to 9y revolves about the x-axis. Find the volume of solid generated. అంటే ఈ టూ కర్వ్స్ అనేది మనకు రివాల్వ్ అయినప్పుడు x-axis పైన వాల్యూమ్ అనేది ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం ఇక్కడ. కాబట్టి y square is equal to 9x గ్రాఫ్ ఎలా ఉంటుంది మనకు? y square equal to 9x గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. y square is equal to 9x గ్రాఫ్. నెక్స్ట్ గ్రాఫ్ ఏంటి మనకు? x square equal to 9y, x square equal to 9y పారాబోలా ఇక్కడ x square equal to 9y గ్రాఫ్, x square is equal to 9y గ్రాఫ్ సెకండ్ గ్రాఫ్. రైట్, ఇది x యాక్సిస్, this is the y axis. రైట్, ఇప్పుడు రివాల్వ్ అరౌండ్ ఈ వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఏరియా ఈ వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకు ఇది ఇంటర్సెక్ట్ అయినా కదా, ఇక్కడ ఇంటర్సెక్ట్ అయినాక ఇక్కడ మనకు కొంచెం ఏరియా ఏర్పడింది. ఈ ఏరియా యొక్క వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, ఈవెన్ కర్వ్స్ y equal to 9x and this is the equation number 1 అనుకున్నాం. y square is equal to 9x. sorry, next x square is equal to 9y, x square equal to 9y. this is the equation number 2 అన్నికన్నా ముందు. that implies x square is equal to 9y, that implies y is equal to x square by 9. this is the equation number 2. substitute equation number 2 in equation number 1, ఎందుకంటే ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ ఇంటర్సెక్షన్ పాయింట్స్ మనకి ఏమవుతాయి? లిమిట్స్ అవుతాయి. చూడండి, ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేద్దాం మనం ఫస్ట్. కాబట్టి ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తానంటే సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం ఈక్వేషన్ 2. అప్పుడు y స్క్వేర్ ప్లస్ ఏం రాస్తుంది? x స్క్వేర్ బై 9 ఇక్కడ. అంటే x స్క్వేర్ బై 9 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 9x. అప్పుడు ఇక్కడ x స్క్వేర్ హోల్ పవర్ 2, కాబట్టి x పవర్ 4 బై 81 ఈక్వల్ టు 9x. that implies x power 4 equal to 81 into 9x. రైట్, నెక్స్ట్ ఏం చేద్దామంటే x పవర్ 4 81 into 9x అంటే ఏమొస్తుంది మనకు? 729x. రైట్, నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దామంటే x పవర్ 4 మైనస్ 729xని ఇటు సైడ్ తీసుకుందాం. అప్పుడు మైనస్ అవుతుంది కాబట్టి 729x ఈక్వల్ టు 0. రైట్, ఇప్పుడు నేను
పవర్ ఎక్స్ కామన్ తీసుకున్నాం, ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ క్యూబ్ మైనస్ 729 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు 0 and x cube minus 729 equal to 0. That implies x cube equal to 729. అప్పుడు x cube equal to 729. దాన్ని ఎట్లా రాస్తాం మనం? 729 ఎట్లా రాసుకోవచ్చు మనము? 9 క్యూబ్ అని రాసుకోవచ్చు. 725 ఎట్లా రాసుకోవచ్చు మనం? 9 క్యూబ్ అని రాసుకోవచ్చు. కాబట్టి x cube equal to 9 cube. That implies x equal to 9 power 3, 1 power 1 by 3. 3 cancel. అప్పుడు x equal to 9 and సింబల్ ఉంటుంది ఇక్కడ. మరి ఇక్కడ ఏమొస్తుంది? x equal to 0 వచ్చేసింది ఆల్రెడీ. x equal to 0. రైట్. ఇక్కడ x equal to 9. x equal to 0 and x equal to 9 అనేది మనకు లిమిట్స్ అయితే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ అన్నాడు వాడు చూడండి, అబౌట్ ఎక్స్ యాక్సిస్ అన్నాడు. కాబట్టి ఓన్లీ మనకు లిమిట్స్ అనేది ఎక్స్లలో ఉంటే సరిపోతుంది. కాబట్టి లిమిట్స్ అనేది ఎక్స్లో ఉంటే సరిపోతుంది. రైట్. నేను ఇక్కడ రాస్తాను, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము. ఇక్కడ రైట్. value generated by the two curves y square is equal to 9x and x square is equal to 9y, comma x-axis ordinate x equal to 0 and x equal to 9. అంటే ఇక్కడ 0 ఈ లిమిట్ 9. x equal to 0 and x equal to 9 is given by integration of a to b y1 square minus y2 square into dx. ఇక్కడ ఏ అంటే నాకు లోవర్ లిమిట్ 0 to 9, y1 అంటే నాకు అప్పర్ కర్వ్ నాకు ఇది y square is equal to 9. కాబట్టి y1 హోల్ స్క్వేర్ అంటే ఆల్రెడీ నాకు y స్క్వేర్ ఉంది కాబట్టి డైరెక్ట్ మనం ఏమన్నా ఇక్కడ 9x రాయొచ్చు. y1 స్క్వేర్ అంటే 9x రాయొచ్చు. నెక్స్ట్ y2 అంటే నాకు సెకండ్ ఈక్వేషన్ ఏంటి? స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 9. దాన్ని ఏమంటే రాసుకోవాలి? వైలలో రాసుకోవాలి. కాబట్టి ఇక్కడ y కూడా x స్క్వేర్ బై 9 ఉంది కాబట్టి నేను y స్క్వేర్ కాబట్టి మైనస్ x స్క్వేర్ బై 9 స్క్వేర్ dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 9x minus x power 4 by 81 dx. రైట్. ఇప్పుడు వీటికి ఇంటిగ్రేషన్ చేస్తే అయిపోతాం. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 9 రైట్. ఇంటిగ్రేషన్ చేసేస్తే అయిపోతుంది. ఇంకా మనం కలిసి మళ్ళీ ఇవన్నీ అవసరం లేదు. కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ 9x అంటే ఏమొస్తుంది నాకు? 9x స్క్వేర్ బై 2 మైనస్ ఇక్కడ x పవర్ 5కి ఏమొస్తుంది? x పవర్ 4కి ఏమొస్తుంది నాకు? x పవర్ 5 బై 5 వస్తుంది. ఇక్కడ 81 ఆల్ అవుతుంది అంటే 81 into 5 అవుతుంది.
రైట్, లిమిట్స్ ఏమన్నాయి నాకు 0 to 9 0 to 9 ఇచ్చింది. రైట్, ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ 9 ఇంటూ ఫస్ట్ అప్పర్ లిమిట్ 9 స్క్వేర్ బై 2 మైనస్ 9 పవర్ 5 by 81 into 5 upper limit substitution. Next minus lower limit 9 into 0 square by 2 minus 0 power 5 by 81 into 5 upper limit minus lower limit. This is upper limit, this is the lower limit. Next వచ్చేసి 81 into ఇక్కడ 9 స్క్వేర్ అంటే 81 into 9 729 by 2 మైనస్ ఇక్కడ 81 అంటే ఏమని రాసుకోవచ్చు 9 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 9 స్క్వేర్ ఇక్కడ 9 స్క్వేర్ క్యాన్సల్ అయిపోతే ఏమొస్తుంది మనకు 9 క్యూబ్. 9 క్యూబ్ అంటే ఇక్కడ కూడా ఏమొస్తుంది మనకు 729 by 5. ఇది మొత్తం ఏమైపోతుంది నాకు 0 స్క్వేర్ అంటే 0 అంటే సంథింగ్ 0 బై సంథింగ్ ఇంకా 0 బై సంథింగ్ ఇక్కడ కూడా మొత్తం మీద 0. రైట్, ఇక్కడ ఎల్సిఎం ఏమొస్తుంది మనకు ఎల్సిఎం వచ్చేసి 10 వస్తుంది మనకు. ఎల్సిఎం 10 వస్తుంది. కాకపోతే మనం ఇక్కడ ఏం చేద్దామంటే 729 కామన్ తీయచ్చు. 729 కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది 1/2 1/5. ఓకే రైట్, ఇక్కడ మనకు మల్టిపుల్లో అన్నిటిలో కూడా 5 అనేది ఉంటుంది. ఇక్కడ ఫార్ములాలో కూడా మనకి ఇక్కడ ఏముంటుంది మనకు 5 అనేది ఉంటుంది. ఇక్కడ కూడా అన్నిట్లో కూడా మనకు 5 అనేది ఉంటుంది. అంటే ఇక్కడ కూడా నాకు ఫార్ములా కూడా 5 అనేది మల్టిపుల్లో ఉంటుంది. ప్రతిదానికి కూడా ఫార్ములాలోనే ఉంటుంది. ఫార్ములాలోనే 5 అనేది ఉంటుంది. అంటే ఇక్కడ అన్నిట్లో కూడా మల్టిపుల్లో 5 అనేది వస్తుంది. ఇక్కడ కూడా 729 5. రైట్, ఇక్కడ నాకు ఎల్సిఎం వస్తుంది. ఇప్పుడు నాకు 10 వస్తుంది. 729 5 ఎల్సిఎం 10 వస్తుంది. కాబట్టి 5 మైనస్ 2 అంతేనా. 5 మైనస్ 2 729 5 into 3/10 729 into 3 729 into 3 3 9 27 2 carry 3 2 6 8 3 7 21. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది నాకు 2187 5/10. అప్పుడు ఏమొస్తుంది ఆన్సర్ నాకు ఇక్కడ 10 ఉంది కాబట్టి డెసిమల్స్ ఇక్కడ పెట్టేస్తే అయిపోతుంది. అంటే 218.75 cubic units. This is the cubic units. This is the answer of this solution. Answer of this solution. Right. Next type వచ్చేసి the value of the solid obtained by the revolution of the media enclosed by two curves x1 equal to f of y and x2 equal to g of y and the lines y equal to a and y equal to b. Both y-axis is given by integral of a to b by x1 square minus x2 square dy. Right. దీంట్లో మనకు ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి find the value of the solid generated when the region bounded by the y equal to x square and y equal to x is revolved about by x. ఇంతకుముందు ప్రాబ్లంలో మనకు రివాల్వ్ అబౌట్ ది ఎక్స్ యాక్సిస్ 2 కర్వ్స్. ఇక్కడ వచ్చేసి మనకు 2 కర్వ్స్ రివాల్వ్ అబౌట్ ది వై యాక్సిస్ అయినప్పుడు ఫార్ములా. ఇప్పుడు వై యాక్సిస్ కాబట్టి రైట్ ఇక్కడ కూడా సేమ్ ఈవెన్ కర్వ్స్ రాసుకుందాం. ఈవెన్ కర్వ్స్ y equal to
x square. This is the equation number 1. Right. y equal to x. This is the equation number 2. రైట్. ఇక్కడ మనకు డయాగ్రామ్ ఎట్లా ఉంటుందో ఒకసారి తెలుసుకుందామా. రైట్. డయాగ్రామ్ వచ్చేసి ఇక్కడ వేస్తాం. y equal to x square. y equal to x square ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? y equal to x square. y equal to x square. కాబట్టి x square is equal to y అన్నట్టు కదా. y equal to x square అన్న కూడా x square is equal to y అన్నట్టు. రైట్. కాబట్టి ఇంకా నెక్స్ట్ ఏంటి నాకు ఈక్వేషన్ y equal to x. y equal to x. దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది మనం. అప్పర్ కర్వ్ ఏమైంది ఇక్కడ నాకు y equal to x. అప్పర్ కర్వ్ ఏమైంది y equal to x అయింది. లోవర్ కర్వ్ y equal to x square. రైట్. ఇప్పుడు చేయడం ఎట్లా? రైట్. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ నేను ఏం చేయాలి, ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటర్సెక్షన్ పాయింట్ ఎలా ఉండాలి, y యాక్సిస్ కాబట్టి ఇంటర్సెక్షన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఓన్లీ y ఫైండ్ అవుట్ మాత్రం y మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాం. అవే లిమిట్స్ అవుతారు, ఎందుకంటే లిమిట్స్ కూడా వైలలో ఉండాలి కాబట్టి. రైట్. ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూట్ చేస్తే y equal to x కదా. నేను ఏం సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు నేను x equal to y సబ్స్టిట్యూట్ చేస్తాను. అంటే y equal to y square. x ప్లేస్లో y రాస్తున్నా. కాబట్టి y minus y square equal to 0. దట్ ఇంప్లైస్ నేనేం చేసి ఇక్కడ y కామన్ తీస్తే 1 minus y equal to 0. ఒకటి y equal to 0 and 1 minus y equal to 0. That implies 1 equal to y and y equal to 0 అంటే y equal to 1 ఒకటి, y equal to 0 అంటే y equal to 0 and y equal to 1. అంటే లిమిట్స్ ఏమొచ్చాయి నాకు, y equal to 1 అంటే ఇక్కడ నుంచి వస్తుంది నాకు y equal to 1 and y equal to 0. y equal to 0 అంటే ఇదా y equal to 0, ఇంకోటి y equal to 1. ఈ ఏరియాని ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఏమన్నాడు, y యాక్సిస్ అన్నాడు కాబట్టి ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్ అండ్ ఇది y యాక్సిస్. రైట్. ఇప్పుడు వాల్యూ ఇక్కడ నుంచి రాసేటప్పుడు ఇక్కడ నుంచి రాసేద్దాం. వాల్యూ generated by the two curves. ఏమేమి అవి 2 curves, y equal to x square and y equal to x and y axis and y equal to 0 and y equal to 1 is given by. ఇక్కడ y axis అన్నాడు కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ ఏమైపోతుంది నాకు, ఇంటిగ్రేషన్ ఆఫ్ e to రాసి మనం a to b, లిమిట్స్ అనేది a to b లోనే a to b into 5 minus x1 whole square minus x2 whole square into dy into
dy, రైట్, ఈక్వల్ టు లిమిట్స్ ఏమి ఉన్నాయి నాకు ఇక్కడ 0 to 1, 5 అనేది కాన్స్టెంట్ కాబట్టి ముంగట రాస్తా. ఇక్కడ x1 అంటే ఏంటి నాకు x1, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూడాలి x1 అంటే ఏదైతుందంటే అప్పర్ కర్వ్ ఏది నిన్న y ఈక్వల్ టు x అనేది అప్పర్ కర్వ్, y ఈక్వల్ టు x స్క్వేర్ అనేది లోవర్ కర్వ్. ఇక్కడ చూడండి ఇది లోవర్ కర్వ్, y ఈక్వల్ టు x అనేది అప్పర్ కర్వ్ కాబట్టి x1 ఏమవుతుంది నాకు అప్పర్ కర్వ్ అవుతుంది. కాబట్టి y స్క్వేర్ x1 అంటే ఇది x1 స్క్వేర్ ఉంది కాబట్టి y స్క్వేర్ మైనస్ x2 అంటే ఇది నాకు అండర్ రూట్ ఆఫ్ y అవుతుంది. x ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ y అవుతుంది. 13 ప్లస్ చూడండి x ఈక్వల్ ఏమవుతుంది అండర్ రూట్ ఆఫ్ y, అండర్ రూట్ ఆఫ్ y స్క్వేర్ ఉంది మళ్ళీ ఇంటూ dy, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇంటిగ్రేషన్ 0 to లిమిట్స్ వచ్చేసి 0 to 1, y 0 to 1 అయితే 0 to లిమిట్స్ వచ్చేసి 0 to 1, 0 to 1, ఇది 1, y స్క్వేర్ మైనస్ y dy, రైట్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ y స్క్వేర్ అంటే ఏంటి x⁴n ఫార్ములా కాబట్టి y క్యూబ్ బై 3, ఇక్కడ ఆల్రెడీ 5 అనేది మల్టిపుల్లో ఉంది, y క్యూబ్ బై 3 మైనస్ y క్యూబ్ బై 3 మైనస్ y క్యూబ్ బై 3 మైనస్ y స్క్వేర్ బై 2, లిమిట్స్ 0 to 1, ఇక్కడ మనకేం 0 1 కదా లిమిట్, అప్పర్ లిమిట్ 1, 0 to 1. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ ఇక్కడ చేస్తాను, ఈ ఏరియాలో చేస్తున్నా అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అంటే 5 అనేది కాన్స్టెంట్ మూడ రాసేస్తున్నా. అప్పర్ లిమిట్ 1 క్యూబ్ బై 3 మైనస్ 1 స్క్వేర్ బై 2, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ 0 క్యూబ్ బై 3 మైనస్ 1 బై 2, 0 స్క్వేర్ బై 2. This is upper limit, this is the lower limit, upper limit minus lower limit. Right, next 1 by 3 minus 1 by 2, 1 by 2 మైనస్ ఏమైపోతుంది అంతా కూడా 0. అప్పుడు ఎల్సిఎం ఏమొస్తుంది నాకు ఎల్సిఎం 6 వస్తుంది కాబట్టి 2 మైనస్ 3 అదేనా 2 మైనస్ 3 కాబట్టి 5 ఇంటూ మైనస్ 1 బై 6 అంటే మైనస్ 5 బై 6 మైనస్ 5 బై 6 cubic units is the minus 5 by 6 cubic units. This is the answer for this solution.